డిఎస్సి 2025లో అక్రమాలు అని వరుసపెట్టి కథనాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కి నిరసనలు, సిబిఐ విచారణ కోరడం, లోకేష్ గారి రాజీనామా వాళ్ళు డిమాండ్ చేయడం, ఇవన్నీ కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. బట్ ప్రభుత్వం అయితే ఉక్కిరిబిక్కిరైపోతుంది. బట్ ఏదో జరిగింది అనే అభిప్రాయం అయితే జనంలో ఖచ్చితంగా బలపడింది. ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కూడా లేకుండా పోయింది కాబట్టి. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ దీని మీద గవర్నర్ని కంప్లైంట్ చేసి విచారణ చేయమని చెప్పి అడుగుతాం. ఈ అక్రమార్కులపై చర్యలు తీసుకోమని అడుగుతాం. గవర్నర్కి కంప్లైంట్ చేయబోతున్నామని చెప్పి వైసీపీ ప్రకటించింది. కీలక నేత బొత్స సత్యనారాయణ గారు కూడా ఈ విషయం చెప్పారు. సరే, గవర్నర్కి ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఏం పట్టించుకోరు. ఏదైనా ఉంటే అధికారుల నుంచి వివరణ తీసుకుంటారు. వాళ్ళు ఏదో వివరణ ఇస్తారు. తర్వాత ఏంటి? ఇప్పుడు ఇది చాలా పెద్ద సీరియస్ ఇష్యూ, చాలా పెద్ద సీరియస్ ఇష్యూ. మరి ఇది గవర్నర్ దగ్గర ఆగిపోతుందా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ని దాటి మరో వ్యవస్థ దగ్గరకు వెళ్ళి దీని మీద విచారణ కోరాల్సిన అవసరం ఉందా అన్నది బిగ్ క్వశ్చన్. అండ్ అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రజల్లో చర్చకు పెట్టి ప్రభుత్వం వ్యతిరేకత వరకు పరిమితం చేసుకుంటారా, ప్రభుత్వం మీద వ్యతిరేకత వరకు, లేదా నిజంగానే అనర్హులకు న్యాయం జరిగి అర్హులకు అన్యాయం జరిగి ఇందులో వీళ్ళు చెప్పినట్లు చాలా డబ్బులు చేతులు మారి చాలా స్కాములు, కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి, దీనికి బాధ్యులైన వాళ్ళందరి మీద చర్యలు తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదా? ఈ రెండిట్లో ఫస్ట్ ప్రభుత్వం మీద వ్యతిరేకతకు ఇది పూర్తిగా ఉపయోగపడే వరకు అంతగా ఆపేస్తారా, లేదా ఖచ్చితంగా చర్యలు తీసుకునేంత వరకు ముందుకెళ్తారా? ఖచ్చితంగా చర్యలు తీసుకునేంత వరకు ముందుకెళ్ళాలి అంటే నాకు తెలిసి గవర్నర్ని దాటి ముందుకెళ్లాల్సిందే. అది కూడా ఏదో ఒక ఎంపీనో ఇద్దరు ఎంపీలో వెళ్ళి ఫిర్యాదు చేయడం కాదు. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి వ్యక్తి వెళ్ళి కొన్ని ఫిర్యాదులు, కొన్ని విచారణల కోసం గవర్నర్ని దాటి ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాదు, ఇవన్నీ బయటపెట్టి సక్రమంగా డిఎస్సిని కూడా నిర్వహించలేకపోయారు, అదిగో ఎంత స్కాములు చేశారో, ఎంత అవినీతి చేశారో చూడండి అని జనాల మధ్య చర్చకు పెట్టి వదిలేసి ప్రభుత్వం మీద వ్యతిరేకత కోసం ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే ఇంకా అంతే, గవర్నర్ దగ్గర బార్డర్, అంతకుమించి దాటి ముందుకు వెళ్ళాల్సిన అవసరం వైసీపీ కూడా ఉండకపోవచ్చు.